మళ్ళీ మరో వంటకంతో నేను మీ ముందుకు వచ్చేసాను. మా తెలంగాణలో సంక్రాంతికి సకినాలు చాలా ఫేమస్. అంత ఫేమస్ అంటే ఎన్ని ఇంగ్రీడియంట్సో ఉంటాయేమో అనుకుంటున్నారా? కాదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నైట్ అంతా నానబెట్టిన బియ్యం 4 కేజీలు తీసుకొని పిండి పట్టించేసాను. పిండి చాలా స్మూత్గా పట్టాలి. ఆ పిండిలో నేను ఒక 1 కేజీ వరకు నువ్వుల్ని యాడ్ చేశాను. నువ్వుల్లో జనరల్గా ఇసుక మట్టి ఎక్కువగా ఉంటుంది, సో క్లీన్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే పిండిలో కొంచెం వాము యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 8 టీ స్పూన్స్ వరకు వాము యాడ్ చేస్తున్నాను. వాము ఎక్కువ ఉన్నా పర్లేదండి, అది మన డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అదే పిండిలో మీరు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ మీ రుచికి తగినంత యాడ్ చేసేయండి. ఇప్పుడు పిండిని అంతా బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఉండల్లా కడుతుంది. ఆ ఉండలన్నిటిని మనం బ్రేక్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని 15-20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక నీట్ బెడ్షీట్ తీసుకొని దానిపైన సకినాలు పోయడం స్టార్ట్ చేసేయండి. ఇనిషియల్గా ఈ ప్రాసెస్ డిఫికల్ట్గానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్తో అది ఈజీ అయిపోతుంది. ఇలా సకినాలు పోసుకున్న తర్వాత ఆ సకినాల్లో ఉన్న వాటర్ అనేది ఆ బెడ్షీట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అబ్జర్వ్ అయిపోయినాక అవి కాస్త డ్రై అయిపోతాయి. వన్స్ డ్రై అయ్యాక లిడ్ తీసుకొని ఆ లిడ్కి ఆయిల్ రాసి ఆ లిడ్ హెల్ప్తో వాటిని పైకి లేపి ఇంకొక లిడ్ పైన అన్నీ ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఒక్కో సకినప్ప తీసుకొని ఆ లిడ్ పైన ప్లేస్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని స్లోగా ఆయిల్లోకి విడిచిపెట్టి ఫ్రై చేసుకోవడమే. సో ఇలా ప్లేస్ చేసే టైంలో ఎక్కువగా డ్రై అవ్వని విరిగిపోతుంటాయి. సో చూసుకొని వాటిని లిఫ్ట్ చేయాలి. ఈ బుట్టలో ఉన్న సకినాలు పర్ఫెక్ట్గా కాలాయి. ఇప్పుడు నేను మీకు టిప్ చూపిస్తాను. యాక్చువల్గా మేము అప్పాల కోసం పడ్డ కష్టం తక్కువ, మా సీలింగ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పడ్డ కష్టం ఎక్కువ. సో మీరు కూడా ఇలా మీ బాల్కనీ ఏరియాలో సెట్ చేసుకుంటే పైన సీలింగ్ బ్లాక్ అవ్వకుండా యూస్ఫుల్గా ఉంటుంది. నచ్చితే ఫాలో అయిపోండి నెక్స్ట్ టైం. వీడియో ఇంతటితోనే అయిపోలేదు. అయితే మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా హ్యాండ్ బ్యాగ్, స్లేట్ అండ్ ఇసురాయి చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు, బట్ నేనే వాటిని చేసుకొని ఆడుకొని తర్వాత తినేస్తాను.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ బై వైషు ఛానల్.